వెల్కమ్ టు జనతా తెలుగు టీవీ. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన బీఆర్ఎస్ నాయకుల మరియు కార్యకర్తల సమావేశంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది. నూతనంగా మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ మరియు జనరల్ సెక్రటరీలను పార్టీ నూతన కమిటీ నియమించి వారికి నియామక పత్రాలను అందించడం జరిగింది. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా రవీందర్ని, జనరల్ సెక్రటరీగా రఘువర్ధన్ రెడ్డిని నియమించడం జరిగింది. అలాగే పలు డివిజన్లలో నూతన పార్టీ కమిటీలను ఏర్పాటు చేసి సభ్యులకు అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక మేయర్ జక్కా వెంకటరెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేయర్ గారు స్థానిక కార్పొరేటర్లు అందరూ కలిసి కొంతమంది కాంగ్రెస్ పార్టీలకు మా పార్టీ ప్రెసిడెంట్ వాళ్ళందరూ పోయినందుకు, సెక్రటరీ పోయినందుకు కొత్తగా మేము ఎన్నుకోబడ్డాము. మా రవీందర్ కానీ పార్టీ ప్రెసిడెంట్ ఇప్పుడు కొత్తగా పీర్జాదిగూడ కార్పొరేషన్, అదే మాదిరిగా రఘువర్ధన్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నాం. మిగతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా అన్ని సంఘాలకు అన్ని కూడా యూత్ కమిటీలను కూడా అన్ని ఎన్నుకుంటున్నాము. పెద్ద ఎత్తున 4 నెలలనే 100 రోజులనే కాంగ్రెస్ పార్టీ మట్టాష్ అయింది. ఎందుకంటే వాళ్ళకి అంత ముఖం మార్చి ప్రజలకు కూడా తెలిసిపోయింది కాంగ్రెస్ పార్టీ 100 రోజులలో ఇంత మోసం చేస్తుందా, ఇన్ని గ్యారెంటీలు అన్నారు, 13 గ్యారెంటీలు అన్నారు, 6 గ్యారెంటీలు అన్నారు, 1 గ్యారెంటీ కూడా కంప్లీట్ చేయలేదని తెలిసిపోయింది. 2 జాతీయ పార్టీలు కూడా ప్రజలకు మోసం చేసిండ్రు. ప్రజలకు నమ్మకం లేకుండా అయిపోయింది. వాళ్ళకు 2 జాతీయ పార్టీలకు కూడా ఓటు అడిగే హక్కు లేదు. ఓటు అడిగే హక్కు ఎవరికి ఉందంటే మా కేసీఆర్కే ఉంది, బీఆర్ఎస్ పార్టీకే ఉంది. ఎందుకంటే ఇలా మేము ఒక్క పీర్జాదిగూడ మున్సిపాలిటీ చూసుకో, 142 మున్సిపాలిటీలలో మా మేయర్ గారు మేమందరం కలిసి ప్రతి రోడ్లు వేసినాం, ప్రతి కోట్ల రూపాయలు పెట్టి ప్రతి మున్సిపాలిటీలో తెలంగాణలో పెద్ద పెద్ద రిజర్వాయర్లు కట్టాం, 1000 కోట్లు కట్టాం. ఎక్కడ లేని విధంగా భారతదేశంలోనే ఒక చరిత్ర. ఇన్ని రిజర్వాయర్లు కట్టిన తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా లేవు ఇన్ని రిజర్వాయర్లు. ప్రతి కాలనీకి, ప్రతి డివిజన్కు, ప్రతి మున్సిపాలిటీకి 3 వేసి 4 వేసి 5 వేసి రిజర్వాయర్లు కట్టి పైప్ లైన్ ఇచ్చి ఇంటింటికి నిధి ఇచ్చిన ఘనత మా సీఎం కేసీఆర్ గారు. ప్రజలు గుండెలలో పెట్టుకుంటారు ఇవాళ కూడా మా కేసీఆర్. ప్రజలు కేసీఆర్ కాంగ్రెస్ నమ్ముతలేరు, బీజేపీని నమ్ముతలేరు. రేపు ఎలక్షన్లో చూడండి, అక్కడ ఊర్లలో కొద్దిగా మోసపోయారు, కానీ వాళ్ళు కూడా ఇప్పుడు రియలైజ్ అయిపోయారు. మా గ్రామీణ ప్రాంతం ప్రజలందరూ కూడా ఇప్పుడు మళ్ళీ మాకు కేసీఆరే కావాలి, మాకు కేసీఆర్ మీదనే నమ్మకం ఉంది, మాకు బీఆర్ఎస్ పార్టీ మీదనే విశ్వాసం ఉంది, మేము ఓటు కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఒక ఉద్యమం మాదిరిగా చేస్తున్నారు. రోజు రోజు మాది మారిపోతుంది. రోజు రోజు కాంగ్రెస్, బీజేపీ పడిపోతా ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున 11 సీట్లు మేము గెలవబోతున్నాం. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు. జై తెలంగాణ, లక్ష్మారెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తుంది. 2 జాతీయ పార్టీలు ఓడిపోతున్నాయి. చెయ్యరు కూడా, నమ్మకం కూడా పోయింది.